చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఉక్కుపాదం అయితే మోపుతారట. ఇదో వార్త కనిపిస్తుంది ఇక్కడ. న్యూడ్ వీడియోలు తీసి భార్యను వేధిస్తున్న భర్త. న్యూడ్ వీడియోలు తీసి భార్యను వేధిస్తున్న భర్త, లేదంటే నెట్లో పెడతానంటూ బెదిరింపులు. అత్యాచార యత్నానికి పాల్పడ్డ మామ తప్పించుకొని పోలీసులను ఆశ్రయించిన వివాహిత. హైదరాబాద్ మధురానగర్లో దారుణం. నా తండ్రితో అంటూ వార్త కనిపిస్తుంది. 2వ పేజీ ఇది. నా తండ్రితో పడుకో, న్యూడ్ వీడియోలు తీసి భార్యను వేధిస్తున్న భర్త. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ మాయమాటలు చెప్పి యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తి కొన్నేళ్లకే తన తండ్రితో పడుకోవాలంటూ ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న ఘటన హైదరాబాద్ మధురానగర్లో సంచలనం సృష్టించింది. అంతటితో ఆగకుండా ఇక బాత్రూంలో స్నానం చేస్తున్న న్యూడ్ వీడియోలను తీసి తన తండ్రితో పడుకోవాలంటూ ఆ వీడియోలను ఇంటర్నెట్లో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఇదే అదునుగా చూసుకున్న వివాహిత మామ ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఎలాగో అలాగా కామాంధుడి భార్య నుంచి తప్పించుకున్న మహిళ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించింది. అసలు విషయం బయటకు వచ్చింది. యూసఫ్ కూడా జవహర్ నగర్కి చెందిన ఓ వైద్యురాల్ని 25 ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ యువకుడికి ఇచ్చి పెద్దల వివాహం జరిపించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని యువతి తల్లిదండ్రులను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్ళైన కొన్నాళ్లకు భర్తకు ఉద్యోగం లేదనే విషయం బయటపడింది. అయినప్పటికీ ఆ యువతి సర్దుకుపోయి అయితే అవేమి పట్టించుకొని భర్త నిత్యం ఆమెను చిత్రహింసలకు గురి చేసేవాడు. కొన్నాళ్లకు వీరికి ఓ పాప పుట్టింది. అయితే ఆడపిల్లను కన్నావని ఆమెపై నిత్యం దాడి చేశాడు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా ఆ యువతి సర్దుకుపోయింది. కానీ చివరకు ఆమె స్నానం చేస్తున్న వీడియోలు తీసి తండ్రికి చూపించాడు. దీంతో తండ్రి కూడా ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఇటీవల భర్తే ఆమెను తండ్రి గదిలోకి పంపాడు. తన తండ్రితో పడుకుంటే న్యూడ్ వీడియోలు నెట్టింట్లో పెడతాను, పడుకోకపోతే న్యూడ్ వీడియోలు నెట్టింట్లో పెడతారని బెదిరింపులకు గురి చేశారు. దీంతో ఆ యువతి ఎలాగో అలాగా అక్కడి నుంచి పరారై పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో యువకుడు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదని ఇక పోర్న్ సైట్లలో యువతుల వీడియోలు మార్ఫింగ్ ఫోటోలు అప్లోడ్ చేసే పని చేస్తున్నారంటూ విచారణలో తేలింది. అబ్బా బరకుండా వీడు మునగాడనే నిజంగా. ఇటువంటివన్నీ మనం ఏడా చూడకుండొచ్చు. దునియాలో కూడా ఇసోటోని ఏడా దొరకబడకుండొచ్చు, ఏడా చూడకుండొచ్చు. సో ఇప్పటికైనా ఈ మధ్యకాలంలో బాగా పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా ఆశలు పెరిగిపోయినాయి. ఓ పిల్లగానికో పెళ్లి చేయాలంటే ఆశలు పెరిగినాయి బాగా. పిల్లగానికి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండాలి, వాళ్ళు లక్షలు సంపాదించాలి, నా బిడ్డను సుఖంగా చూసుకోవాలి, లగ్జరీ లైఫ్ ఇవ్వాలి, వాడు అట్లుండాలి ఇట్లుండాలని చెప్పేసి ఏవేవో ఊహించుకొని ఎవరికో అడమైనోనికి ఇస్తున్నారు. ఎవరికో అడ్డమైనవానికి 25-30 ఏళ్ళు ఒక గాజు బొమ్మ లెక్క పెంచుకున్నటువంటి, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి, బంగారం లెక్క చూసుకున్నటువంటి కన్న కూతుర్లను ఎవడో ఫేక్ గాలకిచ్చి లక్షల జీతం వస్తానేసరికి అలా నమ్మి ఇక హైదరాబాద్లో ఉంటాడు, దుబాయ్లో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. ఇక అందగాడు 6 అడుగుల ఆజానుభావుడు అనగానే అన్నీ నమ్మి గుడ్డిగా మోసపోయి పిల్లనిస్తున్నారు చాలామంది. సో ఒకసారి ఈ వీడియోని చూడాలి వీళ్ళందరూ కూడా. వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చెప్పిండట. ఆమె ఆల్రెడీ వైద్యురాలు, ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చెప్పి ఇక సాఫ్ట్వేర్ అన్నట్లకు మస్తు పైసలు వస్తాయి కదా, పిల్లగాడు బాగా చూసుకుంటాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు అని చెప్పేసి నమ్మి ఇస్తే వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదు ఏం లేదట. వాడు ఏం చేస్తాడా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం లేకుండా అంటే పోర్న్ వెబ్సైట్లలో వీడియోలు అప్లోడ్ చేస్తాడట. అమ్మాయిల నగ్న చిత్రాలని అప్లోడ్ చేసే జాబ్ చేస్తున్నాడట, ఉద్యోగం చేస్తుంటాడు. సో వాని ఉద్యోగము ఎప్పుడు బయటపడదంటే కట్టుకున్న పెళ్ళాన్ని వేధింపులకు గురిచేసి, కట్టుకున్న పెళ్ళాన్ని నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి మా తండ్రి దగ్గర పడుకుంటావా పడుకోవా, లేకపోతే నీవు స్నానం చేసిన వీడియోలు, నువ్వు నాతో కలిసి బెడ్రూమ్లో ఉన్నటువంటి వీడియోలని కూడా మరి ఇంటర్నెట్లో పెడతా, వెబ్సైట్లో పెడతా అని కట్టుకున్న భార్యనే వాడు వేధించినంటే ఎంత హౌలగాడు, ఎంత బేకార్గాడు, ఎంత రండగాడు అనేది మీకు అర్థమవుతున్నది. వీని ఇంతగానే ఎక్కువ కూడా తిట్లే ఇబ్బంది పడతాయేమో, గిసోటోని తిప్పిస్తున్నావా నా తిట్లను అని చెప్పేసి. సో కట్టుకున్న భార్యని ఎవరు అట్లా చేస్తారా? మీకు ఇంతకుముందు చెప్పిన నేను కొన్ని సాంప్రదాయాలు సంస్కృతులు భారత్లో ఉంటాయి. అత్తా మామ అంటే పుట్టింటి నుంచి వచ్చినటువంటి కోడలు అత్తా మామని అమ్మా నాన్న లెక్క భావిస్తుంది. అటువంటి అమ్మా నాన్న లెక్క భావించేటువంటి మరి మామను తండ్రిగా చూసేటువంటి కోడలు ఎట్లా ఆయన దగ్గరికి పోతుంది? వీడు ఎట్లా వాళ్ళ
మామ అంటున్నాడు కదా, మామ మరి తండ్రితో సమానం కదా, తండ్రి దగ్గరికి వీడు ఎట్లా పొమ్మంటాడు? ఇసోటోని కేసులు పెట్టి జైల్లో పెట్టుడు కాదు, ఎన్కౌంటర్ చేసుడో వీని ఉరిశిక్ష వేసుడో ఇటువంటివి చేయాలని ఇలా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇసోటివి ఆపితే ఆగడాలు కాదు. వీడు ఎప్పటి సంది ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలను ఆగం చేసిండో, ఎంతమంది నగ్న చిత్రాలు తీసి వీడు వెబ్సైట్లో పెట్టి పైసలు సంపాదించుండో, అవన్నీ బయటికి రావాలి కదా. ఉత్తగానే వీడిని 4 జప్పరిచ్చి స్టేషన్లో పెట్టి జైలుకి పంపిస్తే కాదు. వీడు ఎంతమంది అమ్మాయిల కన్నీలకు కారణమైండు, ఎంతమంది అమ్మాయిల ఫోన్ వీడియోలు వెబ్సైట్లో పెట్టిండు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిండు, ఎంతమంది ఇట్లా చీటింగ్ చేసిండు, అవన్నీ లెక్కలు తీసి వానికి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. ఊరు మనకు చాలా ఇచ్చింది, ఊరికి మనం తిరిగి ఇవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతాం. మన శ్రీమంతుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, వీడు అమ్మాయిల నుంచి చాలా తీసుకున్నాడు, వీనికి తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వాలంటే ఆ నరకం ఎట్లుండాలంటే ఇక మామూలుగా ఉండొద్దు. ఆ అమ్మాయిలు ఎట్లా నరకం అనుభవించారో అంతకంటే రెట్టింపు నరకం వాడు అనుభవించాలి. సో గిసోటి భర్తుంటాడా ఏనన్నా? అసోటి మామ ఉంటాడా? కోడల్ని కూతురులాగా చూసుకోవాల్సినటువంటి మామ పడక గదిలోకి బెడ్రూమ్లోకి రమ్మంటాడా మామ ఎక్కడైనా? సో సమాజం ఎట్టుపోతున్నది అసలు? ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం అర్థమవుతుంది? ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి వార్తలన్నీ కూడా ఇట్లే ఉన్నాయి. సో ఇప్పటికైనా పోలీసులు బాగా నిఘా పెట్టాలి. ఇటువంటి కేసులు వచ్చినప్పుడు సీరియస్గా తీసుకోవాలి. చూద్దాం ఈ కేసు ఏమవుతుందో, ఏడదాకపోతుందో. బట్ ఏమైనా వాడు మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు, పోర్న్ వెబ్సైట్లో యువతీ యువకుల వీడియోలు మార్ఫింగ్ ఫోటోలు అప్లోడ్ చేసి ఇక వాడు పైసలు సంపాదించే పని చేస్తున్నాడు. అరే ఉద్యోగం లేదన్నా భర్తకు ఉద్యోగం లేదన్నా భరించిందట, వేధింపులకు గురి చేసిన భరించిందట, ఓ బిడ్డను కన్నా తర్వాత కూడా సర్దుకుపోదాం అనుకుందట. కానీ మరి మహిళకు, ఒక స్త్రీకి తన శీలాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తే తన ప్రైవేట్ పార్ట్స్ని పబ్లిక్లో పెడతాన్నప్పుడు సో ఏ ఆడపిల్లైనా తట్టుకుంటుందా? అది కట్టుకున్న భర్త అయినా కన్న తండ్రి అయినా ఏ ఆడపిల్ల కూడా తట్టుకోదు. ఇన్ని ఓర్చుకున్నటువంటి ఆడబిడ్డ మరి నీ వీడియోలు బయట పెడతాన్నప్పుడు ఓర్చుకోదు కదా, ఖచ్చితంగా తిరగబడుతుంది కదా. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లెక్కనో లేకపోతే ఓ రాణి రుద్రమ్మ లెక్కనో తిరగబడాల్సిన అవసరం ఉన్నదా లేదా? సో తిరగబడ్డది తీసుకుపోయి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో అందరు ఎట్లా తిరగబడాలి, తిరగబడితే కానీ అప్పుడు అవతల నోటికి సోయి రాదు. రైట్.